హలో వెల్కమ్ టు ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో ఈ వీడియో వచ్చేసరికి ఇప్పటి వరకు సీజన్స్లో మెజారిటీ సీజన్స్లో తెలుగు బిగ్ బాస్లో ఒక అమ్మాయి కూడా గెలవలేదు ఎక్సెప్ట్ ఓటీటీలో. సో అమ్మాయి గెలిచడానికి ఛాన్స్ ఉందా అంటే మేబీ 4th సీజన్, 5th సీజన్, 6th సీజన్, 7th సీజన్ కుదరలేదు, కానీ మేబీ 8th సీజన్లోకి ఛాన్స్ వచ్చింది. సో విష్ణుప్రియకి ఆ ఛాన్స్ వచ్చింది, ప్రేరణకు కూడా ఆ ఛాన్స్ వచ్చింది. సో వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ నిఖిల్ అండ్ గౌతమ్ వర్సెస్ మధ్య జరగడం వల్ల వాళ్ళు విష్ణుప్రియకి కానీ లేకుంటే ప్రేరణకు కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. దట్టు విష్ణుప్రియ గేమ్ అంత అట్రాక్టివ్గా గేమ్ ఆడలేదు కాబట్టి, బిగ్ బాస్ టర్మ్స్ ప్రకారం ఆమె గేమ్ ఆడలేదు కాబట్టి, ఆమె వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్ ఆడింది కాబట్టి ఆమెకు ఛాన్స్ లేకపోయినా ప్రేరణకు ఆ ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ప్రేరణకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఈ 9th సీజన్లో అయినా బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారని మీరు కామెంట్ చేయండి. అమ్మాయిలకి విన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి మీరు. చూద్దాం ఎన్ని కామెంట్స్ అమ్మాయిలకి ఫేవర్గా వస్తాయో. ఈ అమ్మాయిలు గెలవాలి సీజన్ అంటే మంచి ఫ్యాన్ బేస్ ఉన్న అమ్మాయిలు తీసుకురావాలి. లైక్ శ్రీముఖి, గీతా మాధురి, బిందు మాధవి, అట్లీస్ట్ విష్ణుప్రియ రేంజ్ వచ్చినా కూడా ఈజీగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీజన్కి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఎలాగుంటుంది అనేది చూద్దాము. మామూలుగా 4 పేర్లు వినిపిస్తున్నాయి, 4-5 పేర్లు. ఫస్ట్ సురేఖ వాణి పేరు వినిపిస్తుంది. చాలా మంది ఆమె గురించి అసలు మాట్లాడలేదు, కానీ బట్ ఒక పెద్ద యూట్యూబరు రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం నాకు చెప్పిన మాట ఏంటంటే సురేఖ వాణి గారిని కూడా అప్రోచ్ అయ్యారు. బట్ ఏంటంటే ఆమె కొంచెం బిగ్ బాస్లోకి రావడానికి ఆలోచిస్తున్నారు. బికాస్ వాళ్ళ డాటర్ కూడా ఆమెను ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి ఈమె ఏమైనా నెగిటివ్గా అయితే ఆ ఇంపాక్ట్ వాళ్ళ డాటర్ మీద పడుతుంది కాబట్టి మేబీ ఇద్దరు లోపలికి వచ్చేదానికి అవకాశం ఉంటే వస్తారంట. లేదు ఆమె ఒక్కదాన్నే అప్రోచ్ అయితే ఆమె ఒక్కటే రావాలని అనుకుంటే మాత్రం ఆమె రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ రెమ్యూనరేషన్ కొంచెం అటు ఇటుగా ఇస్తే ఖచ్చితంగా ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారనమాట. సురేఖ వాణి ఆమె. సురేఖ వాణి లోపలికి వస్తే ఆమెకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది జెంట్స్లో. మామూలుగా కుర్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూడొచ్చు, గట్టిగా ఉంటుంది అనమాట. ఆమె రీల్స్ చూసినా కానీ మిలియన్స్ కొద్ది ఉంటుంది. ఆల్మోస్ట్ 8 lakhs ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి, ఈక్వల్ 8 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఆమె బిగ్ బాస్లోకి వస్తే ఆమెకున్న ఫ్యాన్ బేస్తో ఆమె ముందుకు జరుగుద్దా, అదే లైక్ ఆమె జర్నీ విన్నర్ వరకు వచ్చుద్దా అంటే అలాంటి ఇండస్ట్రీలో సీనియర్ యాక్ట్రెసెస్ యాక్టర్స్ అవ్వచ్చు. ఆ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ సీనియారిటీని చూపించినప్పుడు ఆబ్వియస్లీ ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతోటి కొంచెం ఏదైనా మాట క్లోజ్గా మాట్లాడప్పుడు ఒక మాట దాటి మాట్లాడితే అటుపక్క నుంచి రియాక్షన్ వచ్చింది, ఆబ్వియస్లీగా చెడ్డ అవుతారు. విన్ అయ్యే ఛాన్సెస్ కూడా మేబీ ఈమె ప్రియా అంటే ఎవరైతే వచ్చారో 5th సీజన్లో ఆమెకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిందో ఆ సీజన్లో ఆ సన్నీ తోటి రైవల్రీ పెట్టుకోవడంతో మేబీ సురేఖ వాణి గారికి వస్తే కూడా అంతే ఫ్యాన్ బేస్ అనేది ఆమెకు క్రియేట్ అయితే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కూడా ఆమెకి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే గెలిచే అవకాశాలు లేకపోవచ్చు, కానీ గట్టి ఫైట్ అయితే ఆమె ఇవ్వగలుగుతుంది, ఎక్కువ వారాలు ఉండగలుగుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తేజస్వి గౌడ. ఈమె యాక్చువల్గా ఈమె రాదు అని అంటున్నారు, కానీ బట్ ఈమె కూడా ఒక వీడియోలో ఎక్కడో చెప్పినట్టు చూశాను. బట్ ఈమెని చాలా గట్టిగా బిగ్ బాస్లో హౌస్లోకి తీసుకురావాలి అని చెప్పి బిగ్ బాస్ టీం చాలా గట్టిగా ట్రై చేస్తుంది, చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈమె వస్తారా అంటే ఈ ఫైనల్ డెసిషన్ ఈమె దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఈమె రెమ్యూనరేషన్ అవి ఇవన్నీ పక్కన పెడితే ఈమె 7th సీజన్లో అమర్కి వచ్చిన నెగిటివిటీని చూసి 8th సీజన్లోకి రావాలన్నా కానీ ఒక స్టెప్ బ్యాక్ వేశారు. బట్ ఈమెకున్న ఫాలోయింగ్ ఏదైతే ఉందో చాలా గట్టి ఫాలోయింగ్ ఉంది. లైక్ లాస్ట్ సీజన్లో ప్రేరణకు అవ్వచ్చు, విష్ణుప్రియకు అవ్వచ్చు, ఎంతైతే ఫాలోయింగ్ ఉందో అంతే ఈక్వల్ ఫాలోయింగ్ తినికి ఉంది. అండ్ తిని చాలా గట్టిగా కూడా మాట్లాడుతుంది. అంత తెలివి తక్కువగా ఏమి మాట్లాడదు. తిను ఆల్రెడీ టాస్క్లు అవ్వచ్చు, ఈ మధ్య ఎక్కువ మంది రీల్స్ షేర్ చేస్తున్నారు. ఈమె వన్ డే బిగ్ బాస్లో సీరియల్ వాళ్ళందరూ వెళ్ళారు కదా, ఈమె టాస్క్లు ఆడిన విధానం ఏదైతే ఉందో వాటిని ఇప్పుడు రీసెంట్గా వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ ఫ్యాన్ పేజెస్లో షేర్ అవుతుంది అంటే ఈమె కూడా బిగ్ బాస్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఈమెను బిగ్ బాస్లోకి వెళ్ళమని చెప్పి వాళ్ళ ఫ్యాన్ పేజెస్ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. ఈమె కానీ వస్తే ఈమె కూడా లాస్ట్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. విన్నర్ మెటీరియల్గా ఫస్ట్ డే నుంచే ఈమె ప్రొజెక్ట్ అవుతుంది తేజస్వి గౌడ. నెక్స్ట్ వచ్చేసరికి కావ్య. ఈ కావ్య గారు తిను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తే తిను కూడా ఖచ్చితంగా డే 1 నుంచి విన్నర్ మెటీరియల్గా ఉంటుంది. అఫ్కోర్స్ పోయే కొద్ది జర్నీలో వీళ్ళు మాట్లాడే మాటలు
వేరే వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడేవి అవ్వచ్చు, వీళ్ళ కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళతో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, వీళ్ళు టాస్క్లు ఆడేటప్పుడు వీళ్ళ బిహేవియర్ అవ్వచ్చు, మేబీ అటు ఇటుగా మారొచ్చేమో కానీ బట్ వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ అయితే ఉందో దాన్ని వీళ్ళు ఆడే ఆటని కొంచెం పైకి లేపుతుందే కానీ తగ్గించేది అయితే ఉండదు. సో వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది అనమాట. బట్ బిగ్ బాస్ హౌస్లోకి ఏంటంటే ఎవరైతే ఇలాగా విన్నర్ క్వాలిటీస్ తోటి విన్నర్ మెటీరియల్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తోటి నార్మల్ వాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు, వీళ్ళనే తక్కువ చేసి అంటే వీళ్ళని ప్రతిసారి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అది మనం 7th సీజన్లో చూసాము, 8th సీజన్లో కూడా చూసాం కాబట్టి. సో ఈ అమ్మాయి బట్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే సో తిని కూడా కొంచెం తెలివిగానే గేమ్ ఆడుతుంది. సో బయట తిని చూసిన వీడియోస్ అవ్వచ్చు, కొంచెం యాక్టివ్గా ఉండే అమ్మాయి, ఎనర్జెటిక్గా ఉండే అమ్మాయి. సో తినికి గట్టి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ అమ్మాయిలు కూడా గెలవాలబ్బా, అప్పుడే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు అబ్బాయిలే గెలుస్తూ ఉన్నారనుకో ఇంట్రెస్ట్ రాదు. యాక్చువల్గా తమిళ్ బిగ్ బాస్ చూడండి, హిందీ బిగ్ బాస్ చూడండి, అమ్మాయిలు కూడా గెలుస్తుంటారు, అబ్బాయిలు గెలుస్తుంటారు. అలా ఉంటే బాగుంటుంది. ఎప్పుడు చూసినా అబ్బాయిలే గెలుస్తుంటేసరికి కేవలం అమ్మాయిలు ఏదో అందం కోసమో లేకుంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఉంటే చూడడానికి బాగుంటుందని తీసుకొస్తున్నారు అన్న ఒక ఫీలర్ అయితే ఇప్పటికీ చాలా తెలుగు బిగ్ బాస్ ఆల్రెడీ వచ్చేసింది. బట్ ఏంటంటే అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువు కాబట్టి లోపల ఉన్న అమ్మాయిలు అబ్బాయిలతో కంటే అమ్మాయిలతోనే రైవలరీ ఎక్కువ పెట్టుకుంటారు. ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లోకి వచ్చిన ఏ అమ్మాయి అయినా శ్రీముఖి అవ్వచ్చు, గీతా మాధురి అవ్వచ్చు, గెలిచిన బిందు మాధవి అవ్వచ్చు, వీళ్ళు ఆల్రెడీ అబ్బాయిలతో రైవలరీ పెట్టుకొని వాళ్ళ ఆపోజిషన్కి వచ్చారు. సో తర్వాత చాలా బిగ్ బాస్లో ఉండే వాళ్ళందరూ అమ్మాయిలకి గొడవలు పడి సో వాళ్ళు ఎక్కడికి రాకుండా ఒక చోట 5th ప్లేస్లోకో 3rd ప్లేస్లోకో అక్కడికి అలా మిగిలిపోతూ ఉన్నారనమాట. బట్ కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా గట్టిగా ఆడతారనుకుంటే లాస్ట్ సీజన్లో విష్ణుప్రియ కొంచెం గట్టిగా ఆడున్నా, స్టార్టింగ్ నుంచి తన వాయిస్ రేజ్ చేసి మాట్లాడినా, ఈక్వల్ టు మెన్ గేమ్ ఆడుంటే లైక్ ఆమె వాయిస్ అవ్వచ్చు, ఆమె ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అవ్వచ్చు ఉంటే సో ఖచ్చితంగా విష్ణుప్రియ టాప్ 2లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందులో తెలుగు అమ్మాయి, తెలుగింటి అమ్మాయి అని చెప్పి ఖచ్చితంగా ఆ సింపతి కూడా అమ్మాయికి వర్కౌటే గెలిచి ఉండేది. బట్ విష్ణుప్రియ సో కంప్లీట్లీ అసలు బిగ్ బాస్లో ఎవరు ఆడింది విచిత్రమైన గేమ్ ఆడింది కాబట్టి విష్ణుప్రియ సో లాస్ట్ బిఫోర్ వీక్ ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఆమెకు ఆ క్యాపబిలిటీ ఉంది, ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒకే ఒక కంటెస్టెంట్ అప్పటికి లాస్ట్ సీజన్లో. అండ్ నెక్స్ట్ సోనియా ఆకుల గారి పేరు వినిపిస్తుంది. సో సోనియా ఆకుల గారు కూడా వస్తారు అని చెప్పి చాలా గట్టిగా ఉంది. నిజంగా లాస్ట్ సీజన్లో ఆమె మేబీ ఆ విష్ణుప్రియతో ఆ చిన్న గొడవలు ఆ 4 మాటలు తోలడము అండ్ దట్టు ఈ ఇద్దరు అబ్బాయిలతో ఎక్కువగా ఉండటంతో ఆమె నెగిటివ్ అయిందేమో, కానీ ఆమె వాయిస్ చాలా గట్టి వాయిస్. ఆమె మాట్లాడే పాయింట్స్లో కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి సోనియా గారు మాట్లాడే దాంట్లో. సో చాలా మంది ఆమెను కంప్లీట్గా ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆమె నెగిటివ్గా చూడటం మొదలుపెట్టారు కాబట్టి ఆమె ఎంత పాజిటివ్గా మాట్లాడినా కూడా ఆ పాజిటివ్ మాటలు తీసుకోవడానికి కూడా జనాలు ఇష్టపడలేదు అనమాట. లైక్ నేను ఏదో 2 మాటలు ఆమె గురించి పాజిటివ్గా మాట్లాడితే నన్నే దుబ్బారు చాలా మంది. అరే అమ్మ ఏదో ఆమె ఆర్గ్యుమెంట్లో ఈ పాయింట్ బాగుందని చెప్పినా కూడా దొబ్బారు బేసిక్గా. ఆమె ఎలిమినేట్ అయిపోతే డాన్స్లు ఎవరైతే వేసారో, పండగ ఎవరైతే చేసుకున్నారో, ఇన్స్టాగ్రామ్లో లేడీ రివ్యూయర్స్ కూడా అబ్బా పీడ విరగడైపోయిందని చెప్పి సంతోషం ప్రకటించారు. అసలు వేరే వాళ్ళైతే అసలు ఏదో మామూలు విషయాలు కాదు, ఆ రేంజ్లో పండగలు చేసుకున్నారు అనమాట వాళ్ళు. సో కాకపోతే ఆమెలో కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఆమె గేమ్ ఆడే విధానం కూడా చాలా గట్టిగా ఆడుతుంది. ఆమె వాయిస్ గట్టిగా రైజ్ చేయగలుగుతుంది. ఒక టాపిక్ ఏదైనా ఒక దాని మీద స్టాండ్ అయ్యి ఉంటే ఆ పాయింట్ మీద స్టిల్ లాస్ట్ వరకు ఆమె అలాగే స్టాండ్ అయ్యి ఉంటుంది. సో ఆ లక్షణాలు అమ్మాయి దాంట్లో పాజిటివ్గా ఉన్నాయి. సో బట్ అది అని ఎవ్వరూ చూడక కేవలం ఆ అమ్మాయి ఆ అబ్బాయిల మీద తొడల మీద చేతులు వేసిందనో ఇంకోటనో ఈ సోదంతా మాట్లాడి అమ్మాయి క్యారెక్టర్ని కంప్లీట్గా డీగ్రేడ్ చేస్తూ వ్యూస్ తెచ్చుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకున్న రివ్యూయర్స్ కూడా చాలామంది ఉన్నారు. బట్ ఆమెలో ఉన్న పాజిటివ్ యాంగిల్ ఎత్తు ఉందో ఆమె మాట్లాడిన మాటలో కొన్ని ఉన్నాయి కదా, సో వాటిని ఎవరు పట్టించుకోలేదు అనమాట. సో బట్ ఈ సీజన్లోకి ఆమె వస్తే సో ఖచ్చితంగా ఆమె ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో లోపలికి వచ్చింది కాబట్టి సో ఆమె కూడా డే 1 నుంచి విన్నర్ మెటీరియల్గా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీపిక ఉన్నారు కదా, సో కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు విష్ణుప్రియ లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈమె కొంచెం చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది అనమాట. ఈమె కాకపోతే అంత ఫ్యాన్ బేస్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈమె నవ్వు అవ్వచ్చు, ఈమె కామెడీగా మాట్లాడే మాటలు అవ్వచ్చు, కొంచెం ఛాన్స్ అయితే ఉంది తినకి. బట్ ఇది ఎంత మాత్రం తిని గెలుస్తుంది అంటే సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా గెలవాలి అంటే సో అబ్బాయిలకి సెకండ్ది ఏంటంటే
అబ్బాయిలకి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ టాస్క్లు. అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్తోనే గెలవాలి. టాస్క్లు వాళ్ళు ఈక్వల్ టు మెన్ ఆడినా ఒక్కొక్కసారి విన్నర్ అయితే విన్ అవుతారో సో వాటిల్నే కౌంట్ చేస్తారు కాబట్టి ఎఫర్ట్స్ని పెద్దగా లెక్కలోకి తీసుకోరు కాబట్టి సో పోయే కొద్దీ వీక్ బై వీక్ దాటే కొద్దీ ఎఫర్ట్స్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు. ఆ గెలిచిన గేమ్స్ని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో అలా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అంటే సో కాబట్టి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చాలా గట్టిగా ఉండాలి. లైక్ బిందు మాధవి లాగా కొంచెం గట్టిగా మాట్లాడాలి, సోనియాకుల్ లాగా గట్టిగా మాట్లాడాలి. బిందు మాధవి సోనియాకులు రెండు ఒకటే, ఇద్దరు ఒకటేలాగా ఉంటారు అసలు. కాకపోతే ఏంటంటే ఈమె కొంచెం నెగిటివ్ అయింది కానీ వాళ్ళతో ఉండి సో కొంచెం ర్యాష్గా మరీ ఎక్కేసి మాట్లాడింది. కానీ ఆమె కూడా చాలా గట్టిగా మాట్లాడింది బిందు మాధవి కూడా. ఈమె ఎంత దారుణంగా అయితే మాట్లాడిందో బిందు మాధవి కూడా ఆల్మోస్ట్ అంతే గట్టిగా మాట్లాడింది నటరాజు మాస్టర్తో కూడా. బట్ ఆమె గెలిచింది, ఈమెకి మరి ఇంత నెగిటివిటీ వచ్చింది అంటే ఆ ఓటీటీ అప్పుడు మేబీ కొంతమంది రివ్యూస్ చేయలేదేమో, లేకుంటే చేస్తుంటే ఆమె కూడా అంత గట్టిగా నెగిటివ్ అయ్యేదేమో బిందు మాధవి కూడా. బట్ అలాంటి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ వీళ్ళలో ఎవరికి ఉన్నా కానీ ఖచ్చితంగా తేజస్వి గౌడ అవ్వచ్చు, కావ్య గారు అవ్వచ్చు, సోనియా గారు అవ్వచ్చు, సురేఖ వాణి గారు అవ్వచ్చు, దీపిక గారు, సో వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అండ్ రితు చౌదరి వస్తుంది అని చెప్పి టాక్ నడుస్తుంది. రితు చౌదరికి కూడా సో అబ్బాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆమె కూడా ఇన్స్టాగ్రామ్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆమె గెలిచే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది మీరు కామెంట్ చేయండి. సో నాకైతే ఆమెకు అంత గెలిచే అవకాశాలు ఉండవు. సో ఖచ్చితంగా ఆమె ఒకవేళ వస్తే మాత్రం ఎక్కువ రోజులు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించట్లేదని నాకు అర్థమవుతుంది. ఆమెకైతే మాత్రం ఆ విన్నర్ క్వాలిటీస్కి చాలా దూరంగానే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో నేను చెప్పిన ఈ కావ్య అవ్వచ్చు, తేజస్వి అవ్వచ్చు, సోనియా అవ్వచ్చు, సురేఖ వాణి గారు అవ్వచ్చు, దీపిక అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, సో వీళ్ళలో ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ అమ్మాయిలు గెలిస్తే. లేదు అబ్బాయిలు గెలుస్తారు అంటే సో అది కూడా కామెంట్ చేయండి. సో ఎవరు గెలుస్తారు అనేది మీరు కామెంట్ చేయండి, అమ్మాయిల అనేది. సో ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్ కాబట్టి జస్ట్ వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఒక అజంప్షన్ వీడియో నేను చేశాను. సో మీరు కూడా ఒక అజంప్షన్ అనాలిసిస్ చేసి మీరు కూడా ఒక కామెంట్ చేయండి. అంటే జై హింద్. అప్పుడు అది టైప్ చేయాలి. అప్పుడు